హలో, హాయ్. ఇవాళ పచ్చెనపప్పు, గోంగూర, దోసకాయ, ఆనియన్, పచ్చిమిర్చి. పచ్చెనపప్పు ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. 5-10 నిమిషాలు. అలా ఇవాళ చూపించాను కాబట్టి నానబెట్టలేదు. హాఫ్ అన్ అవరే నానబెట్టుకోవచ్చు. ఈ గ్లాసు పచ్చెనపప్పుకి, కందిపప్పు కాదు, పచ్చెనపప్పు 3 గ్లాసుల వాటర్. ఇవాళ పచ్చెనపప్పు గురించి తెలుసుకుందాము. పచ్చెనపప్పు వల్ల లాభాలు. పచ్చెనపప్పు టేస్ట్ ఉంటుంది, హెల్త్కు మంచిది. ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇందులో దోసకాయ వేయటం వల్ల ఫస్ట్ దోసకాయ వేసుకోవాలి. పచ్చెనపప్పు గట్టి పదార్థం వల్ల ఈ దోసకాయ అలా గట్టి పదార్థాన్ని తీసేస్తుంది. సలవా అంటారు దోసకాయ. మంచిది దోసకాయ తినటం వల్ల. తొందర వేడి చేయదు. ఆరోగ్యానికి దోసకాయ, డైట్ చేసే వాళ్ళు కూడా దోసకాయ తింటే అలా జీర్ణమవుతుంది ఫ్రీగా. ఇందులో గోంగూర వాడుతున్నాను. ఈ గోంగూర 2 కట్టలు విడిగా ఉడకబెట్టుకోవచ్చు. లేకపోతే పచ్చెనపప్పు అనేది కొంచెం లేట్గా ఉడికిద్ది. ఇంకా 2 విజిలు ఎక్కువ రానియాలి. కారం వేసుకోవద్దు, ఉప్పు వేసుకోవద్దు. నాలుగు, 5, 6 విజిలు వస్తే ఉడికిపోతుంది. గోంగూర కూడా ఉడికిపోతుంది. పులుపుకి ఎక్కువ ఉడకదు, అలాంటిది ఉడికిపోతుంది. ఇక పసుపు అంతే. విజిల్ పెట్టుకొని మళ్ళీ 5 మినిట్స్ అయినాక చూపిస్తా ఉడికినాక.